ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వెనక మర్ర ఎవరన్నా కుయ్యా కుయ్యా అని హారన్ కొడితే చిన్న కోపం రాదు. అరే అందరికీ పని ఉంటది, అందరు ముంగటికి పోనీకే చూస్తుంటారు. ఎవరు కూడా గా దుమ్ములా ధూళిలా ఎండకు నిలబడాలని అనుకోరు. ఎవల బట్ట కొరకు వాళ్ళు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తానే ఉంటారు. టైంకు పోవాలని ఓ 10-15 నిమిషాల ముందే పోతా ఉంటారు. అయినా కానీ ఏం చేస్తాం, దేశంలో జనాభా పెరుగుడుతోని ప్రతి ఒక్కరింటికి ఓ 2-3 బైకులు ఓ కారు ఖచ్చితంగా ఉండనే ఉంటున్నాయి. ఒక్కరు ఓనికనైనా కారే తీస్తున్నారు, నలుగురు అయినా కారే తీసుకుపోతున్నారు. గట్ల అయినాక ట్రాఫిక్ జామ్ కాకపోతే ఇంకేమైతుంది? సరే పట్నంలో అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఈ పల్లెటూర్లలో సుతా గదే కథ. చూడుండ్రో పారేమైందో. అయ్యయ్యో గట్ల ఓటబట్టే ఆగో కాళ్ళేపు మరి జాడిచ్చి దన్నుతున్నాడు పెద్ద మనిషిని. ఏం కావచ్చబ్బా? డ్రైవర్ అన్నా ఈ ప్యాసింజర్ తోటి ఏమన్నా పంచాది పెట్టుకోవచ్చునా? లేకుంటే బస్సు స్పీడ్ పోయిందా, సడన్ బ్రేక్ ఏమన్నా వేసిందా? ఏం అర్థమైతలేదు కదా. అక్కేమో అంటుంది నుండ్రి. ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క, నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ నీకు సైడ్ పోలీస్ స్టేషన్ అక్కేమో అంటుంది నిందాము. ఇన్నరా బస్సు డ్రైవర్ అన్న సింగిల్ రోడ్ లో పోతుండగా ఈ అన్న కార్లో వెనక మర్ర వస్తుంటే సైడ్ ఇయ్యనందుకు గంత ఘోరంగా కొట్టిండట. పాపం డ్రైవర్ అన్న చూడుండి, నేను నీకు తండ్రస్ ఉంటాను అంటున్నా కూడా కొట్టినావు అంటుంటే కూడా ఊకోలే ఆ కార్ అయినా. దమాకుందా లేదా? ఎటు కూడా కాలుగా దొరికిందని చేయి చేసుకుంటే ఎట్లా? తెలివుందో లేదో కోపంలో ఎవ్వల మీద పడితే వాళ్ళ మీద కోపం తీర్చుకున్నాడు న్యాయం కాదని అక్క గట్టిగానే అరుచుకుంటుంది. చూడుండ్రి ఏ చూపెట్టుకుంటా ఎట్లా మాట్లాడుతున్నాడో. కానీ బస్సు లోపల ఉన్న ప్యాసింజర్లు సుతా ఏం ఊకుంటలేరు. అందరు ఎగబడి రివర్స్ అయ్యి నిలదీసి అడుగుతుంటే నీళ్లు మింగుతున్నాడు కాక. అగ చూడు నువ్వు వీడియో తీస్తున్నావు మంచిదే తీ తీ అన్నట్టుగా మళ్ళా బెదిరిస్తున్నాడు. తమాము బస్సులకు వచ్చి మరి కొట్టుడేంది అని తారీఫ్ చేస్తున్నారు బస్సులున్న పబ్లిక్ కూడా. పోలీస్ స్టేషన్ పోయినాక మాట్లాడదాం అని అనేటాలకు వెళ్ళిపోతుండు. చూడు ఏం జరిగిందో డ్రైవర్ కాకనే చెప్తాడు. నుండి వల్లం పట్ల అయితలే సార్, కార్ నాకు అపోజిట్ వచ్చిండు. అపోజిట్ వస్తే నేను అతనికి లెఫ్ట్ పోయి సైడ్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయిండు. మళ్ళీ బండి మలుపుకొని వచ్చింది సార్. నాకు టెంపుల్ జర ముందు పోయినాక టెంపుల్ కాడ వచ్చి నాకు బస్కు అడ్డం కార్ అడ్డం పెట్టి నన్ను డ్రైవర్ సైడ్ నుంచి సార్ చేతి తీసి నన్ను కొట్టిండు. ఆ డ్రైవర్ డోర్ గుంజి డోర్ రాకుండా మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కండక్టర్ డోర్ లెక్కి లోపలెక్కి బాండ్ మీద ఎక్కి సార్ తన్నిండు. నెత్తి మీద 5-6 దెబ్బలు కొట్టిండు సార్ నెత్తి మీద ఘోరంగా. పోంతి ఏ కాక ఎవల పాపం వాళ్ళెంట ఏం చేస్తాం పాటు. గింత ఓపిక లేకుండా రోడ్డు ఎక్కితే ఎట్లా కావాలి? మీరేమో కార్ల హాయిగా ఏసీలో కూర్చొని పోతారు. అన్నిటికీ సౌలం కావాలంటే దొరకది, సర్దుకొని పోవాలి. నేను తోపును నేనే తురుమునంటే కుదరది. ఒకటి గుర్తు పెట్టుకోరి, ఎటు ఊడక కార్లో పోతున్నామన్న గర్వంతో కళ్ళు నెత్తికెక్కినట్టుగా అగిసొని తలతిక్క పనులు చేస్తే ఎవ్వరు ఊకోరు. మళ్ళీ ఇంకెప్పుడైనా తప్పు లేకుండా ఇట్లా ఉచ్చిదారుణంగా తిట్టినా కొట్టినా ఏడన్నా రిపీట్ చేస్తే రివర్స్ సేమ్ రిప్లై ఇస్తారు జనము. జర ఫైలం. ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా ఊపుతున్న పాట ఏదన్నా ఉందంటే అది రాజు వెట్స్ రాంబాయి సినిమాలది. రాంబాయి నీ మీద నాకు మనసాయనే అనే పాటనే అటు యూట్యూబ్ లో ఇటు ఇన్స్టాగ్రామ్ లో చిన్న వైరల్ కాలే. అది ఎరుకున్న ముచ్చట్నే నాయే. ఇక ఈ సినిమా ఈ నెల అంటే రేపు నవంబర్ 21 తారీఖు నాడు రిలీజ్ కు కూడా రెడీగా ఉంది. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ప్రొడ్యూసర్లు గట్లనే డైరెక్టర్ మాట్లాడుకుంటా చిన్న అసంతృప్తి ఏంటంటే అందరూ ఈ ఐబొమ్మ ఉంటే బెటర్ కదా, సినిమా రేట్లు పెంచారు, లేకపోతే టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, పాప్కార్న్ రేట్లు వాటర్ బాటిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవి చెప్తున్నారు. టికెట్ రేట్ తగ్గితే మేము థియేటర్కి వస్తాం కదా. వెరీ గుడ్, వెరీ వెల్. టికెట్ రేట్ తగ్గిస్తున్నాం. 99 రూపీస్ ఇస్ ద టికెట్ రేట్. 99 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కూడా 105 100 రూపాయల్లోనే తీసుకొస్తున్నాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు మీరు అందరు బాధపడుతున్నారు, బాగానే ఉన్నది. పైరసీని ఆపేది ఒక్కలే, మొదలు పెట్టింది కూడా ఒక్కరే. నేను ఒక్కనే ఈ సినిమా చూస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది అనుకుంటే చూస్తామన్నా అనేటోళ్లకు ఈ అన్న ఒక గట్టి సమాధానం ఇచ్చిండులే. పైరసీని ఎంకరేజ్ చేసింది కూడా ఒక్కరితోనే మొదలైంది. మళ్ళా తిరిగి థియేటర్లలో సినిమా చూడాలన్నా ఒక్కరితోనే మొదలు పెట్టాలని సింగిల్ స్క్రీన్లలో 99 రూపాయలకు, మల్టీప్లెక్స్లో 105 రూపాయలకు అందరికి అందుబాటులో ఉండేటట్టు టికెట్ల రేట్లు పెట్టినామన్నాడు.
మరి టికెట్ రేట్లు ఆగిపోయినాక థియేటర్లలో ఎంతమంది సినిమా చూస్తారో రిలీజ్ అయినాక చూడాలి. అటెనక సినిమా డైరెక్టర్ సాయిలు కాంపాటి మాట్లాడుకుంటా నా సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నా. నేను చాలా కష్టపడి మీదికి వచ్చినోని, కృష్ణానగర్ కష్టాలన్నీ ఏగినోని. కాబట్టి జర నా ముఖం చూసన్న సినిమా చూడడానికి రావాలి. నా సినిమా 21 తారీఖు నాడు హిట్ కాకపోతే నేను బట్టలిప్పి అమీర్పేట్ చౌరస్తాల తిరుగుతా అని సవాల్ ఇస్తుండు. నేను ఊరోడిని, ఊరు కథలే రాస్తా, ఊరు కథలే తీస్తా, నాకు తెలిసిందే చేస్తా అని కాన్ఫిడెన్స్ తోని చెప్తున్నాడు. ఈ సినిమా మీకు నచ్చకపోతే మళ్ళా చెప్తున్నా, అమీర్పేట్ గుర్తుంది కదా అని స్పీచ్ ఆపిండు. ఇక మరి ఇంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడిందంటే ఈ రాజు వెడ్స్ రాంబాయి సినిమా కథలా ఎంత దమ్ముందనేది సినిమా చూసినాక మాట్లాడుకుందాం పాన్రే. మళ్ళీ టికెట్లు బుక్ చేసుకురా.